ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్లుగా ఒక చర్చ జరుగుతోంది. ఇది ఎవరు ఎక్కడ మొదలుపెట్టారో కానీ అది బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉనికినే దెబ్బతీసే వరకు వెళ్ళింది. సీఎంగా పవన్ కళ్యాణ్ కావాలని జనసేన శ్రేణులు, డిప్యూటీ సీఎంగా లోకేష్ కావాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడం. ఎన్నికలకు ముందు నుంచే జనసేన సభలలో పవన్ అభిమానులు తమ నేతను చూడగానే సీఎం సీఎం అంటూ నినదించేవారు. దాన్ని పవన్ ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ ఉండేవారు. చంద్రబాబే సీఎం కావాలన్నది తన కోరికని చెబుతూ వచ్చేవారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆయన బాబు సమర్థ నాయకత్వాన్ని పదే పదే ప్రశంసిస్తూ ఉండేవారు. కానీ తిరుపతి తొక్కిసలాట తర్వాత ఆయనలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నించే పవన్ స్వరంలో కొంత అసంతృప్తి స్వరం వినిపించింది. ఇది టీడీపీలో కొందరికి నచ్చలేదని అంటారు. పవన్ డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంలా వ్యవహరిస్తున్నారని వారు భావించారు. ప్రభుత్వంలో ఆయన స్థానాన్ని తగ్గించాలంటే లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వారికి కలిగినట్టుంది. అందుకే చంద్రబాబు సమక్షంలోనే కొందరు టీడీపీ నేతలు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ చేశారు. దీంతో జనసేన శ్రేణులు ఒక్కసారిగా తమ పాత డిమాండ్ను బయటపెట్టారు. పవన్ను సీఎం చేస్తే లోకేష్ను డిప్యూటీ సీఎం చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దాంతో రెండు పార్టీల మధ్య కింది స్థాయిలో ఒక రకమైన వార్ నడిచింది. ఇది మరింత ముదిరితే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు తమ పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అటు పవన్ కూడా ఇదే తరహాలో జనసేన శ్రేణులను హెచ్చరించారు. కానీ అంతర్గతంగా మాత్రం ఇది సమస్యగానే కొనసాగుతోంది. దీనిని శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో బాబుకు కూడా అర్థం కానట్టుంది. అయితే ఈ సందర్భంలో సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తనకొచ్చిన కళ ద్వారా ఓ పరిష్కారాన్ని సూచించారు. రాత్రి కళ వచ్చింది. కళ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి, ఆయన కూటమికి చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కళ వచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని నడిపిస్తారు. సో ఇంతవరకు బాగుంది. సో ఇది అయిపోయేసరికి మెలకు వచ్చింది. నిజంగా సంతోషం. ఆ స్టైల్లో జరిగితే సంతోషమే. ఇది తమ్మారెడ్డి కలే అయినప్పటికీ భవిష్యత్తులో చంద్రబాబు దీన్ని అమలు చేసినా చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే పవన్ సీఎంగా, లోకేష్ డిప్యూటీ సీఎం కావచ్చు. రెండు పార్టీల శ్రేణులు సంతోషపడవచ్చు. అయితే చంద్రబాబు కూటమి చైర్మన్గా కాకుండా ఏకంగా ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చన్న చర్చ జరుగుతోంది.